ఎవరు అధికారంలో ఉన్నా అప్పులు తీసుకుంటానే ఉంటారు. ఈ అప్పులకు సంబంధించిన తప్పుల లెక్కలు, తప్పుడు లెక్కలతోనే రాష్ట్రం నడుస్తున్నది తప్పించి మీడియా ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాస్తున్నారు తప్పించి వాస్తవాలు కాదు అన్నటువంటిది అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇప్పుడు అదే కనబడింది. 14 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్లో చూపలేకపోయారు, కనీసం 9 లక్షల కోట్లు చూపలేకపోయారు. అదే సందర్భంలో ఈ ప్రభుత్వం అప్పు తీసుకోవట్లేదా అంటే బడ్జెట్లోదే ఈనాడే చూపించినటువంటి లెక్క. ఎందుకంటే బడ్జెట్ పేపర్ కంటే కూడా ఈనాడే ఇక్కడ మనకి మెయిన్ కాబట్టి బహిరంగ మార్కెట్లో లోన్లు జగన్ హయాంలో 22-23లో 57,478 కోట్లు తీసుకున్నాడు. 22-23లో ఎంతని చెప్పాం మనం? 1,50,000 కోట్లు తీసుకున్నాడు. ఏడాదికి 1,50,000 కోట్లు అప్పు అని చెప్పారు. తీరా చూస్తే 57,478 కోట్లు. అలాగే 23-24లో 63,000 కోట్లు తీసుకోవాలనుకుని 68,400 కోట్లు తీసుకున్నాడు. అంటే ఎక్స్ట్రా ఇంకొక 5,000 కోట్లు తీసుకున్నాడు. 23-24లో 68,400 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఎంత తీసుకోబోతున్నారు? 71,000 కోట్లు తీసుకోబోతున్నారు బహిరంగ మార్కెట్లో. ఎఫ్ఆర్బిఎం నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆదాయ వనరు జిఎస్టిపిలో ఉన్నదాని రేషియోలో 3% అప్పు తీసుకోవచ్చు. ఆ రోజునున్న అర్హత ప్రకారం అప్పుడు తీసుకుంటే ఇప్పుడు అర్హత ఉంది, తీసుకోబోతున్నామన్నది ప్రభుత్వమే చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పులు జగన్ టైంలో 23-24లో 8,410 కోట్లు తీసుకుంటే 23-24లో 6,522 కోట్లు తీసుకుంటే ఇప్పుడు 18,249 కోట్ల రూపాయలు తీసుకుంటామని ఇక్కడ చెప్తున్నారు అధికారికంగా. అట్లాగే ఇతర రుణాలు 2,096 కోట్ల రూపాయలు 22-23లో జగన్ తీసుకుంటే 2,500 కోట్ల రూపాయల అంచనాతో తీసుకుంటామని 23-24లో బడ్జెట్లో పెట్టుకుంటే 2,203 కోట్లు తీసుకున్నారు. అంటే 300 కోట్లు తగ్గించి తీసుకున్నారు అక్కడ. ఏది? ఇతర రుణాలు. అయితే ఇప్పుడు 2,193 కోట్లు తీసుకుంటామని లెక్క చెప్తున్నారు ఇక్కడ. దెన్ ఇవన్నీ ఏం జరుగుతున్నది? ప్రజలకి ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అంటే ఎవరు మాకు ఇష్టమైనోడు ఏది చెప్తే అదే నిజమని నమ్మేటటువంటి సందర్భంలో నడుస్తూ ఉంటారు.